వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. టాలీవుడ్ వివాదానికి ముగింపు ఎప్పుడు? ఓవైపు రేపటి నుంచి ఆమరణ దీక్ష అంటున్నారు కార్మికులు. అయితే తగ్గేదేలే అని సినీ నిర్మాతలు కూడా పట్టుదలగా ఉన్నారు. ప్రొడ్యూసర్లపై ఆర్థిక భారం తగ్గించే దిశగా కూడా చర్యలు మొదలయ్యాయి. హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇంతకీ ఈ గొడవకి క్లైమాక్స్ ఎప్పుడు? ఇదే వాటి ప్రైమ్ టైం డిబేట్ అంశం. మనతో పాటు పాల్గొంటున్నారు ఫిల్మ్ ఛాంబర్ మాజీ ప్రెసిడెంట్ బసిరెడ్డి గారు బయట నుంచి లైవ్లో, అలాగే మరికాసేపట్లో నిర్మాత దర్శకుడు రాజ్ కందుకూర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే ఫిల్మ్ మహిళా వర్కర్స్ యూనియన్ నుంచి చంద్రకళ గారు మరికాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. బసిరెడ్డి గారు, 2 రోజుల కిందట కూడా మనం చర్చించాం ఇదే 10 టీవీ డిబేట్లో. కానీ సమస్య ఎక్కడా పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదు. రేపటి నుంచి ఆమరణ దీక్ష చేస్తామని ఆల్రెడీ ఫెడరేషన్ కార్మికులు ప్రకటన చేశారు. ప్రస్తుతం అయితే ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతోంది ఫిల్మ్ ఛాంబర్లో. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఈ వివాదానికి ముగింపు ఎప్పుడు? క్లైమాక్స్ ఎప్పుడు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఒకటి కార్మికులు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 11 సంవత్సరాలు కూడా ఆ ఒప్పందం జరగంది. నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నా కాలంలో ఒప్పందం జరిగింది సార్. అందులో ఫస్ట్ లైన్ ఉంటుంది సార్, ఏ ప్రొడ్యూసర్ కెన్ హైర్ ఎనీబడి, అంటే ఏ ప్రొడ్యూసర్ ఎవరినైనా పెట్టుకోవచ్చు అనేది ఉంది సార్. నంబర్ 1 అది నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను సార్. దట్ ఈస్ దేర్. దాని తర్వాత నా ఉద్దేశంలో కర్మగాలి మా దగ్గర యూనిటీ సరిగా లేదు సార్. రెండోది, నేను ఉన్నప్పుడు సంతకం చేసినది కూడా ఒకటి, పెద్ద ప్రొడ్యూసర్లకు ఒక రేటు, చిన్న ప్రొడ్యూసర్లకు ఒక 20% తగ్గించి చేయాలని చెప్పని అందరూ ఒప్పుకున్న తర్వాత, అన్ని సంతకాలు పెట్టిన తర్వాత, ఆ చిన్న ప్రొడ్యూసర్లకు ఒక 10 సినిమాలకు తప్పితే వేరే సినిమాలకు ఫలితం దొరకలేదు అన్నారు సార్. ఎందుకొరకు అంటే, ఈ కోఆర్డినేషన్ కమిటీ అక్కడి నుంచి 5 మంది, ఇక్కడి నుంచి 5 మంది, అంటే చేంబర్ నుంచి 5 మంది, 24 క్రాఫ్ట్స్ నుంచి 5 మంది కూర్చొని డిసైడ్ చేయాలి అని చెప్పని, అది కూడా సరిగా జరగలేదు సార్. దాని నుంచి ఏంటంటే, ప్రొడ్యూసర్స్, చిన్న ప్రొడ్యూసర్స్ కు మొన్న మీటింగ్ అయింది సార్ చేంబర్ లో. నన్ను కూడా పిలిచారు, నేను వెళ్ళాను. నేను కూడా చిన్న ప్రొడ్యూసర్నే. సో వెళ్ళినప్పుడు అక్కడ డిస్కషన్ ఏమైందంటే, రెడ్డి గారు మీరు సంతకం చేశారు, అంతా అయిపోయింది, కానీ మాకు ఏమీ జరగలేదు, అటువంటివి ఫలితాలు ఏమి దొరకలేదు అని చెప్పని చిన్న ప్రొడ్యూసర్లు అంటున్నారు. ఇకపోతే సార్, ఈరోజు మీరు చూసుకుంటే చిన్న ప్రొడ్యూసర్లది, మీరు సినిమాల విషయం మీకు తెలిసి ఉండి మాట్లాడుతున్నారు అనుకుంటాను సతీష్ గారు. ఎన్ని సినిమాలు, చిన్న సినిమాలు వస్తున్నాయి, ఎన్ని సినిమాలకు థియేటర్లలో పబ్లిక్ వెళ్తున్నారు సార్? వాస్తవం. థియేటర్ వాళ్ళు మొత్తుకుంటున్నారు సార్, మా థియేటర్లు నడవడం లేదని. సో ఇది ఐక్యమత్యంగా పని చేసుకుంటే ఏమన్నా అవుతుంది సార్. సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఒక మెర్సిడీస్ బెంజ్ తీసుకుంటే మీకు ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటుంది, దానికి రోడ్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది సార్. అదే మీరు మారుతి 800 తీసుకున్నారనుకోండి, మీ రోడ్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది, మీ పెట్రోల్ కూడా ఎక్కువ వస్తుంది సార్. బసిరెడ్డి గారు చెప్పండి సార్. సార్, మన డిబేట్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలోనే ఆల్రెడీ జస్ట్ బ్రేకింగ్ అందుతోంది. 10 టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు. 3 విడతలుగా వేతనాలు పెంచాలని నిర్మాతలు నిర్ణయించారు. అయితే కొన్ని ఆంక్షలు విధించారు. రోజుకు 2000 వేజ్, అంటే రోజుకు 2000 ఎవరైతే వేజ్ ఉంటుందో 2000 లోపు ఉన్న వాళ్ళకే వేతనాలు పెంచాలని నిర్మాతలు నిర్ణయించారు సార్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3వ సంవత్సరం 5% వేతనాల పెంపుకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ముందు మీ స్పందన ఏంటి సార్, నిర్మాతల నిర్ణయం? సార్, ఇది బ్రహ్మాండమైన న్యూస్ అనుకుంటాను సార్, ఒకవేళ 24 క్రాఫ్ట్స్ ఒప్పుకుంటే. ఎందుకంటే సార్, ఈ రోజు ఒక ఫ్యామిలీ నడపాలనుకుంటేనే మీకు 30-40 వేల రూపాయలు కావాలి సార్. ఫ్యామిలీ నడపాలనుకుంటే ఒక ఇల్లు కిరాయి తీసుకొని పిల్లల స్కూల్కి పంపించి పుష్టికరమైన భోజనం చేయాలంటే 40-50 వేలు మినిమం అవుతుంది సార్ ఈ రోజు, పిల్లల్ని స్కూల్కి పంపాలనుకుంటే. అటువంటిది ఈ కార్మికులు ఏదైతే ఉందో వాళ్ళకి 25 దినాలు దొరకదు సార్.
2000 ఇచ్చినా కానీ 25 దినాలు దొరకదు సార్ వాళ్ళకు. సో నేనేమంటా అంటే 25,000 అది ఏముందో అది చిన్న ప్రొడ్యూసర్లు, అది కూడా 2,000 రూపాయలు, అది కూడా చిన్న ప్రొడ్యూసర్లు తట్టుకోలేరు. నేనేమనుకుంటున్నా అంటే నా సదుద్దేశంతోనా సార్, ఇక్కడ చిన్న ప్రొడ్యూసర్లకు 1,500 ఛార్జ్ చేయండి, పెద్ద ప్రొడ్యూసర్లకు 3,000 ఛార్జ్ చేయండి. ఓకే, రైట్. ఎందుకంటే బసిరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు లైవ్ లో ఉండండి సార్. సార్, మనం ఇందాక మాట్లాడిన అంశాలతో పాటు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది ఏంటంటే 1000 లోపు వేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్ట్రైట్ అవే 20% పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే 1000 లోపు వేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20%, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు వేజ్ ఉంటే 1,200 ఇప్పుడు ఇవ్వబోతున్నారు. అయితే ఇది సరిపోదు అని చంద్రకళ గారు అంటున్నారు. మీరేం చెప్తారు సార్ దీనిపై, మీ ఒపీనియన్ ఏంటి? నేను ఒప్పుకుంటాను సార్, చంద్రకళ గారితో నేను ఒప్పుకుంటాను. ఎందుకు అంటే సార్, మా ఊర్లో పొలం చేయనికే వచ్చేటోళ్ళు, వ్యవసాయం చేయనికి వచ్చేటోళ్ళు ఊర్లలో సార్ 800 తీసుకుంటున్నారు సార్. హైదరాబాద్ లో మేస్త్రి వస్తే 1000 రూపాయలకు 1,500 రూపాయలకు తక్కువ రాడు సార్. వాళ్ళ బతుకు ఇప్పుడు చంద్రకళ గారు చెప్పినట్లు వాళ్ళ బతుకు కూడా మనం చూసుకున్నాలే కదా సార్. 150 కోట్లు ఒక హీరోకి ఇచ్చినప్పుడు చంద్రకళ గారికి ఒక 1,500 ఇస్తే తప్పేముంది సార్? స్కిల్డా కాదా నాకు తెలియదు. అట్ ది సేమ్ టైం మన చేంబరే కానీ, దాని తర్వాత 24 క్రాఫ్ట్సే కానీ విపరీతంగా విఫలమైంది సార్ టాలెంట్ ను స్కిల్ డెవలప్మెంట్ చేయడంలో. దీంట్లో నేను కొన్ని న్యూస్లు విన్నాను, బాంబే నుంచి తీసుకొస్తున్నారు, వాళ్ళని ఏసీ రూమ్ లో పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు సార్? నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వీళ్ళందరినీ కోరుకున్నాను సార్, నేను గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మీకు నేను హెల్ప్ తీసుకొస్తా, మీరు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టండి, మీకు స్పేస్ కావాలంటే కూడా నేను ఇప్పిస్తా, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి స్కిల్ నేర్పండి అని చెప్పనంటే సార్ 24 క్రాఫ్ట్స్ కూడా వాళ్ళు సరిగ్గా పని చేయడం లేదు సార్ నా ఉద్దేశంలో. వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు తీసుకొని కూడా వాళ్ళు మేలు కోరుకుంటలేరు అని చెప్పని నా అభిప్రాయము. నేను ఒకవేళ తప్పుగా ఉంటే వాళ్ళు నన్ను ప్రూవ్ చేయమని చెప్పండి. ఓకే, రైట్, అది కూడా మాట్లాడదాం సార్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ దర్శక నిర్మాత రాజు కందుకూరి గారు. సార్, బసిరెడ్డి గారు అంటే చిన్న సినిమాలకు మాత్రం పాత వేజెస్, అంటే ఆల్రెడీ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న వేజెస్ మాత్రమే కంటిన్యూ అవుతాయి అన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ముందు విత్ 25% డిస్కౌంట్, అది నేను యూనియన్ వారిని కోరుకుంటున్నాను సార్, నేను వేడుకుంటున్నాను సార్. ఆ 25% డిస్కౌంట్ ఏదైతే నేను చెప్పినో అది ముందు కూడా ఉండాలి సార్. ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్లు వస్తేనే ఇలాంటి కార్మికులకు ఉద్యోగాలు సార్. పెద్ద సినిమాలు ఒక 5-10 వస్తాయి సార్ సంవత్సరానికి, కానీ చిన్న సినిమాలు ఒక 100 వస్తాయి సార్, వాళ్ళే ఉద్యోగాలు పెట్టుకుంటారు సార్. సో నేను అనేది అంటే చిన్న ప్రొడ్యూసర్లకు కొంచెము అవకాశం ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, ముందు ఏమైపోతుందంటే సార్, ఈ చిన్న సినిమాలు కూడా ఒక బ్రహ్మాండంగా మంచి స్టోరీ ఉన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో AI యూజ్ చేసి ప్రపంచవ్యాప్తం కూడా దానిలను, అంటే యూట్యూబ్లోనే, అంటే ఓటీటీ వాడు తీసుకోడు సార్. అంటే సినిమాలో రిలీజ్ అయితేనే ఓటీటీ తీసుకుంటారు సార్. థియేటర్లో రిలీజ్ కాకుంటే ఓటీటీ వాడు ముందరకు రావడం లేదు సార్. ఇది కరోనా టైం కాదు. దాని తర్వాత ఒక సినిమా మంచిగా ఉంటే యూట్యూబ్లోనే వాళ్ళు పెట్టుకోవచ్చు సార్. మల్టిపుల్ లాంగ్వేజెస్, టెక్నాలజీ పెరిగిపోతోంది. ఆ లిప్ సింకింగ్ తో సహా అక్కడ మీరు మీ సినిమాను మల్టిపుల్ లాంగ్వేజెస్ ప్రపంచవ్యాప్తం చేసుకోగలుగుతారు. సో ఇటువంటివి ట్రైనింగ్లు మనము ఇప్పియాలి. దాని తర్వాత ఇక చూసుకుంటే డిజిటల్ డెలివరీ కానీ, డిజిటల్ సినిమా టికెట్స్ బుకింగ్ కానీ, ఎక్కడైతే అక్కడ నష్టం అవుతుందో ప్రొడ్యూసర్లు కానీ, సినిమా చేంబర్ కానీ ఎవ్వరు కాన్సన్ట్రేట్ చేయడం లేదు సార్. నేను 8 సంవత్సరాల క్రితము ప్రత్యామ్నాయం తీసుకొస్తే కూడా
దానికి ముందుకు తీసుకెళ్ళనియలేదు. ఓకే. అది అందరికీ తెలుసు. ఉమ్. ఈ రోజు నేను ఇంకోటి ప్రయత్నం చేస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి, అది చేసి చూపిస్తా. అది చూద్దాం ఏమవుతుందో, దానికి ఎంతమంది అడ్డుపడతారో కూడా చూద్దాం. ఓకే. ఇది ఏంటంటే సార్, ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్ దెబ్బతింటున్నాడు సార్. ఉమ్. పెద్ద ప్రొడ్యూసర్లు పెద్దగా దెబ్బతింటున్నాడు సార్ సినిమా ఫెయిల్ అయితే. ఓకే. కానీ వాళ్ళు 700 రూపాయల టికెట్ పెంచేస్తే ఉమ్. కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ పర్సన్ కెనాట్ కమ్ టు ద థియేటర్ విత్ దేర్ ఫ్యామిలీ అండి. ఉమ్. దే కెనాట్. ఇప్పుడు ఇదే చంద్రకళ గారు ఉన్నారు, ఉమ్. ఓ మంచి సినిమా వచ్చింది, ఆ చంద్రకళ గారు 20 దినాలు పనిచేశారు అనుకోండి, ఉమ్. ఓ సినిమాకి తీసుకెళ్ళగలుగుతారా సార్? 500 రూపాయలు టికెట్ పెట్టి వాళ్ళిద్దరు పిల్లలను ఉమ్. తీసుకెళ్ళలేరు. అక్కడ పాప్కార్న్ 500 పెట్టి కొనియగలుగుతారా సార్? కొనియలేరు. ఓకే. మా ఇండస్ట్రీయే మేమే నాశనం చేసుకుంటున్నామని చెప్పని నా ఉద్దేశం సార్. ఓకే. నా అభిప్రాయం, ఉద్దేశం కాదు, అభిప్రాయం. రైట్ రైట్ రైట్. బసిరెడ్డి గారు, కొంత సమస్య అయితే నేను పరిష్కారం నేను అయినట్టుగా ఒకటి చెప్తాను కనిపిస్తోంది. కందుకూరి గారికి. సార్, నేను అమెరికాలో చదువుకునేటప్పుడు ఉమ్. సినిమాలు వెళ్ళాలంటే కూడా అప్పుడు మేము యాజ్ స్టూడెంట్స్ $5 అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ 79, 80 ప్రాంతంలో చెప్తున్నాను నేను. ఉమ్. $5 పెట్టాలంటే మాకు కష్టమైతుండే సార్. ఉమ్. కానీ ఒక రోజు వెన్స్డే నాడు $1తోనే వాళ్ళు సినిమా మ్యాట్నీ ఇస్తుండ్రి సార్. ఓకే. అవును అవును. we should be creatively thinking, I mean, to bring in the masses. Right. లేకుంటే వాళ్ళు ఓటీటీ, యూట్యూబ్ కాడికే సరిపోతారు సార్. థియేటర్లకు రారు, థియేటర్లు అన్ని బంద్ అయిపోతాయి సార్. Right. అన్ని షాపింగ్ మాల్ అయిపోతాయి. రైట్. ఎలాంటి ఆలోచన మంచిదే, మరి చూద్దాం. నిర్మాతలు కూడా ఆలోచిస్తారేమో. ఫైనల్గా అయితే కొంత సమస్య అయితే పరిష్కారం అయినట్టుగా 80% కనిపిస్తోంది. 5వ రోజుకి సమ్మె చేరుకున్న నేపథ్యంలో ఇండస్ట్రీ ఏం కాబోతుందన్న ఒక చర్చ. మరోవైపు కార్మికులు రేపు నుంచి ఆమరణ దీక్ష చేస్తామని ప్రకటించడం, కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు ర్యాలీగా పాదయాత్ర చేస్తామని ప్రకటించిన నేపథ్యం ఇప్పటివరకు మనం చూసాం. కానీ ఫైనల్గా నిర్మాతలు ఏదో ఒక నిర్ణయం ప్రకటించారు. ప్రధానంగా 2000 లోపు వేజ్ ఉన్న వాళ్ళకి వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. 2000 లోపు ఉన్న వాళ్ళకి మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం 5% పెంపు. అలాగే 1000 లోపు ఎవరికైతే వేజ్ ఉందో వాళ్ళకి 20% స్ట్రైట్గా పెంచడం, 2 సంవత్సరాలకు ఎలాంటి పెంపు ఉండదు. మూడో సంవత్సరం 5% పెంచడానికి నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. మరి ఫెడరేషన్ దాదాపు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అన్నది వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే మహిళా వర్కర్స్కి మాత్రం ఇది కరెక్ట్ కాదు. 1000 లోపు ఉన్న వాళ్ళకి 20% కాదు, కనీసం 30% పెంచాలని చంద్రకళ గారు లాంటి మహిళా వర్కర్స్ యూనియన్ నుంచి కోరుతున్నారు. కాబట్టి మరి కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. ఫైనల్గా ఒక ఫుల్ స్టాప్ అయితే పడింది, దాదాపు క్లైమాక్స్కు చేరుకుంది. మనం అంటాం కదా, సినిమా మరో 10 నిమిషాల్లో అయిపోతుంది అని థియేటర్లో కూర్చున్నప్పుడు దాదాపు ప్రస్తుతం ఈ వివాదం కూడా అదే రీతిన వెళ్ళబోతుంది. మరి కాసేపట్లో ఫెడరేషన్ దీనిపై స్పందించే అవకాశం ఉంది. ఏదేమైనా కొంత శుభం కార్డ్ అయితే పడిందన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్. థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు, థ్యాంక్ యూ బసిరెడ్డి గారు, థ్యాంక్ యూ చంద్రకళ గారు.